ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనేవి ఎంతవరకు ఎలా చేసుకోవాలి, ఇంటర్ రిలీజియన్ ఉన్న మ్యారేజెస్ చెల్లుతాయా లేదా అనేది చాలా మంది డౌట్ ఉంటుంది. చాలా మంది ఏంటంటే మ్యారేజ్ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు మతాల వేరు, ఈ పెళ్లి చెల్లుతుందా చెల్లదా, లేకపోతే మా కులాల వేరు, ఈ పెళ్లి చెల్లుతుందా చెల్లదా అనేసి ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సరే, ఏ కులం వాళ్ళైనా వేరొక కులం వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, కానీ అది ఎప్పటికీ ప్రాబ్లం కాదు. అది ఇంట్లో ప్రాబ్లం చేస్తారు తప్పిస్తే లీగల్గా అది ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఏ కులం వాళ్ళు వేరొక కులం వాళ్ళే, హయ్యర్ కమ్యూనిటీ అయినా లేదా లోయర్ కమ్యూనిటీ అయినా ఆ పెళ్లి చేసుకుంటే అది 100% చెల్లుతుంది. సో ఇది ఇంకా ఒక మతం వారు వేరొక మతం వారిని పెళ్లి చేసుకున్నప్పుడు అది చెల్లుతుందా చెల్లదా, ఆ పెళ్లి చేసుకుంటే ఎలా చేసుకోవాలనేది చాలా ముఖ్యమైన పాయింట్. ఇక్కడ ఏంటంటే ఒక క్రిస్టియన్ హిందూ పెళ్లి చేసుకుంటే డెఫినెట్గా ఒక హిందూ క్రిస్టియన్లోకైనా కన్వర్ట్ కావాలి, లేకపోతే ఒక క్రిస్టియన్ హిందువులో అయినా కన్వర్ట్ కావాలి. అది ఎప్పుడు అని అంటే ఒక ముస్లిం ఒక హిందూని చేసుకుంటే అది కూడా ఎవరో ఇద్దరు సేమ్ మతం అయి ఉంటే మాత్రమే ఆ పెళ్లి చెల్లుతుంది. మరి ఇద్దరు వేరు వేరు మతాలు ఉన్నప్పుడు చెల్లి పెళ్లి ఎలా చేసుకోవాలి అంటే కోర్టు లీగల్గా వ్యాలిడ్ అయ్యే పెళ్లిని ఎలా చేసుకోవాలని అంటే అది మీరు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు ఇద్దరు కన్వర్షన్ లేకుండా అంటే ఒక క్రిస్టియన్ హిందూగా కన్వర్ట్ కాకుండా, ఒక హిందూ క్రిస్టియన్గా కన్వర్ట్ కాకుండా వాళ్ళు ఒక హిందూ టెంపుల్లోనో ఒక క్రిస్టియన్ టెంపుల్లోనే పెళ్లి చేసుకుంటే 25 ఏళ్ల తర్వాత అయినా వాళ్ళిద్దరికీ ఒక ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ పెళ్లి చెల్లదు అని కోర్టు నిర్ణయం చేస్తుంది 100%. అందుకని ఏం చేస్తారంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ మాత్రమే చేసుకుంటే ఆ పెళ్ళిళ్ళు చెల్లుతాయి. ఇష్యూ రానంత వరకు, ఇద్దరి మధ్యనే ప్రాబ్లం రానంత వరకు ఏదైనా చెల్లిపోతుంది. అది కాగితాలు కానీ ప్రూఫ్స్ కానీ ఏమీ అవసరం లేదు. కానీ ఇద్దరి మధ్యనే ప్రాబ్లం వచ్చినప్పుడే తర్వాత మీ పిల్లలకు కూడా వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత నా మతం వేయాలంటే వాళ్ళు, నా మతం వేయాలంటే వీళ్ళు, ఇవన్నీ ఉంటాయి. అది వేరే విషయం. కానీ ఈ పెళ్లి చెల్లాలంటే ముఖ్యంగా ఏం చేసుకోవాలనుకుంటే కనుక మీరు కన్వర్షన్ అయినా కావాలి, లేదనుకుంటే ఇప్పుడు ఒకే హిందూ క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యి చర్చిలో ఆ క్రిస్టియన్ మతాచార ప్రకారంగా అక్కడ ఉండే ఆ సెరమనీస్ అన్నీ కంప్లీట్ చేసుకుని అప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు బాప్టిజం తీసుకోకుండా, లేకపోతే చర్చిలో ప్రొనౌన్సియేషన్ లేకుండా ఒక హిందూ అమ్మాయి వెళ్ళేసేసి అక్కడ క్రిస్టియన్ మతాచార ప్రకారంగా పెళ్లి చేసుకుంటే, లేకపోతే హిందూ అబ్బాయి వెళ్ళి క్రిస్టియన్ అమ్మాయిని అలా చేసుకుంటే ఆ పెళ్లి చెల్లదు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు క్రిస్టియన్ అనేసి లాస్ ప్రకారంగా, లేకపోతే వాళ్ళు హిందూస్ అనేది లాస్ ప్రకారంగా సెరమనీస్ ఫాలో అయ్యి దాన్ని కన్వర్షన్ చేసుకోవడం, లేకపోతే ఇద్దరు ఎందుకు వచ్చింది ఈ రెండు మతాలకి సంబంధించింది వద్దు, మనం వెళ్ళి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లి చేసుకుందాము, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుందాం అని అంటే దేర్ ఈజ్ నో ఇష్యూ అనమాట. సో అది మీకు లీగల్గానూ పెళ్ళి చెల్లుతుంది. రేపన్న రోజుని రిజిస్ట్రేషన్ కంపల్సరీ కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. రెండూ ఒకేసారి అయిపోతాయి కాబట్టి కొంచెం టైం అయినా, ప్రాసెస్ మీకు తెలియకపోయినా పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు వ్యాలిడ్ మ్యారేజ్ చేసుకోవడం అవసరము. అది కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏ పెళ్లి చేసుకున్నా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఇప్పుడు కోర్టుకు వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మనకు ఆధార్ కార్డు ఎలా అవసరమో అలాగే మ్యారేజ్ అంటే కోర్టుకు వచ్చే వాళ్ళు ప్రతి వాళ్ళు అంటే ఫ్యామిలీ మ్యాటర్స్లో కోర్టుకు వచ్చే వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. లేదంటే కొత్తగా వచ్చిన అమెండ్మెంట్ ప్రకారంగా మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే అలాగే మీ పాస్పోర్ట్ విషయంలో కానీ లేదా కోర్టులకు రావాలని కాదు, ఇది జస్ట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పడమే. ఈ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే దేనికైనా కానీ ఏదైనా సమ్ లోన్స్ అలాంటివి ఏదైనా వచ్చినప్పుడు కూడా ఇప్పుడైతే కోర్టుల వరకు, పాస్పోర్ట్ వరకు, లేకపోతే వీసా వరకు ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది చాలా అవసరం అవుతుంది. ఫ్యూచర్లో ఏంటంటే ప్రతిదానికి ఇంకా ఆధార్ కార్డులని ప్రతి కప్పులకి కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు యూఎస్ వెళ్ళే వాళ్ళంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళు, లేకపోతే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్లోనే కాదు మామూలు కష్టమే అంటే అందులోనే పెళ్లి చేసుకుని అరేంజ్డ్ మ్యారేజ్ కూడా మీరు డెఫినెట్గా మీ పెళ్ళైన 1 వీక్లోనో 10 డేస్లోనో 1 మంత్లోనో మీ మ్యారేజ్ అనేది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇట్స్ ఓన్లీ ఒక 1000-1500 రూపీస్ ఎక్స్పెండిచర్, కానీ అది ఫ్యూచర్లో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది.